సంక్రాంతి కనుమ సందర్భంగా జూనియర్ కాలేజీలో యథార్చగా మద్యం పంపకాలు జరిగాయి. కనుమ పండుగలో భాగంగా విశాఖ సౌత్ వైసీపీ ఎమ్మెల్యే గణేష్ ఉచితంగా మద్యం పంపిణీ చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కి చెందిన కళాశాలలో కనుమ సందర్భంగా మద్యం, కోడి మాంసం పంపిణీ చేశారు. అయితే తెలుగుదేశం నుంచి ఎంపికై వైఎస్ఆర్సీపీలోకి పార్టీ ఫిరాయించిన వాసుపల్లి గణేష్ కుమార్ కి చెందిన డిఫెన్స్ అకాడమీలోనే కనుమ పండుగ సందర్భంగా ఈ మద్యం, కోళ్ల పంపిణీ జరిగింది. రామభానం అనే పేరుతో ఉన్న క్యాంపస్ కళాశాలలో డిఫెన్స్ ఉద్యోగాలకు వెళ్లేందుకు శిక్షణ తీసుకునే విద్యార్థులు కూర్చునే తరగతి గదుల్లో 400 మద్యం బాటిళ్లు, బతికి ఉన్న కోళ్లు పంపిణీ చేస్తున్న వైనానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ అయ్యాయి. విద్యార్థులకు ఫుల్ బాటిల్ మద్యం, కోళ్ల పంపిణీ, కేజీ చికెన్ ను పంపిణీ చేస్తున్న సమయంలో ఎమ్మెల్యే గణేష్ కళాశాల పై ఫ్లోర్ లో ఉన్న కార్యాలయంలోనే ఉన్నారు. ఎమ్మెల్యే లెటర్ హెడ్ పై టోకెన్ నెంబర్లను ఆ టోకెన్ ఉన్న వారికి మాత్రమే పంపిణీ జరిగింది. పంపిణీ కోసం ముందు రోజే టికెట్లు పంపిణీ చేశారట. 400 మద్యం బాటిళ్లు ఎలా వచ్చాయంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఓ విద్యా సంస్థ భవనాలను ఈ రకంగా ఉపయోగించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇది కాస్త వివాదంగా మారిపోయింది. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఉన్న వాసుపల్లికి దక్షిణ టికెట్ ఇవ్వొద్దని పార్టీలో పలువురు వ్యతిరేకులు అధిష్టానానికి ఇప్పటికే చెప్పారు. పండుగ సందర్భంగా ఇలా చేయడం వివాదానికి కారణమవుతోంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని